పలమనేరు ఏపీ ఎస్పీడీసీఎల్ సబ్ డివిజన్ పరిధిలో అవినీతి రాజ్యమేలుతున్నది. అడ్డు అదుపు లేకుండా రైతులను పట్టి పీడిస్తున్నారు. విద్యుత్ స్తంభం ఎక్కే హెల్పర్ నుండి ఏఈ స్థాయి వరకు వాటాలతో రైతుల రక్తం తాగుతున్నారు. అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మర్ కావాలన్నా, విద్యుత్ స్తంభాలు మార్పిడి చేయాలన్నా, ఆఖరికి అధిక వోల్టేజ్ వల్ల విద్యుత్ తీగల మరమ్మతులకు గురి అయితే కూడా ముడుపులు ముట్టించాల్సిందే. పైసలిస్తే పనులు, లేకుంటే కార్యాలయాల చుట్టూ కాళ్ళరిగేలా ప్రదక్షిణలు. ఇంత పెద్ద మొత్తంలో అవినీతి జరుగుతున్న జిల్లా సంబంధిత అధికారులు అంటీ పట్టినట్టు వ్యవహరించడంపై రైతులు మండిపడుతున్నారు. వీకోట, బైరెడ్డిపల్లి, గంగవరము, పలమనేరు ఎస్పీడీసీఎల్ పరిధిలో అవినీతి తారాస్థాయికి చేరింది. గంగవరం విద్యుత్ కార్యాలయంలో పనిచేసే జేఎల్ఎం సంజు నాయక్ రైతుల దగ్గర డబ్బులు తీసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో బహిర్గతం కావడంతో బాధితులు కార్యాలయాల ఎదుట ధర్నాకు దిగారు. విద్యుత్ శాఖ, లేకుంటే ఇది అవినీతి శాఖ అంటూ నినాదాలతో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. నా పేరు వెంకటేశ్, గంగవరం మండలం దండపల్లి పంచాయతీ. నేను చిన్న రైతు, కరెంట్ సర్వీస్ కోసం అప్లై చేసినాను. సంవత్సరం అయింది. సంవత్సరం నుంచి నాకు సంజయ్ నాయక్ని సర్వీస్ కట్టినాను. నాకు మెటీరియల్ తీయించి నాకు అన్ని ట్రాన్స్ఫర్ పెట్టించి ఏర్పాటు చేయని చెప్పినాను. చేస్తానని చెప్పినాడు. చేస్తానని 4 నెలలు తిప్పించుకుని మళ్ళీ డబ్బులు డిమాండ్ చేసినాడు. సరే, డబ్బులు డిమాండ్ చేసినాక కూడా కొంచెం డబ్బులు ఇచ్చినాను. 25,000 ఇచ్చినాను. ఆయన 50,000 డిమాండ్ చేసినాడు. డబ్బులు తీసుకుంటా ఉన్నప్పుడు కూడా నేను ఫోటో తీసి పెట్టుకున్నాను. నన్ను కాదని పంచాయతీలు ఎవరు పనులు చేయకూడదని బెదిరిస్తున్నాడు. ఏదన్నా ఒక ఎల్సీ తీసుకోవాలి, ఏదన్నా ఒక ఎగ్ బిల్స్ పోయినా కూడా దాన్ని 100 అడుగుతాడు, 200 అడిగి డబ్బులు డిమాండ్ చేస్తాడు. ఆ విషయం ఏఈ సార్కి ఫిర్యాదు చేసి ఏఈ సార్ ద్వారా మేము పని చేసుకున్నాము. అది అప్పటి నుంచి పగబట్టి నన్ను కాదని మీరు చేసుకున్నారు, మేము మీకు ఖర్చు వస్తాను, ఆ ట్రాన్స్ఫర్ కూడా మీకు సక్రంగా పోయేట్టుగా ఉన్నాను, నేను నాకు చేత నేను చేయిస్తాను, మీ ట్రాన్స్ఫర్ మళ్ళీ రిటర్న్ పోయేట్లుగా నా ప్రయత్నం నేను చేసి నీకు ట్రాన్స్ఫర్ లేకుండా చేస్తానని నాకు చెప్పినాడు. నేనే కాకుండా మా పంచాయతీలో వీళ్ళు కూడా చాలా సార్లు రైతులు ఇబ్బంది పడినారు. ఊర్లో కూడా ఆడోళ్ళని మామూలుగా పద్ధతి ప్రకారం మాట్లాడాడు, ఒక తేడా వ్యత్యాసంగా మాట్లాడతారు. వాళ్ళు కూడా చెప్పినారు. చెప్తే ఏదో పోతే పోనీలేమ్మా అని మేము గమనైపోయినాము. దాని తర్వాత మా పంచాయతీలు మిగతా రైతులు కూడా ఉన్నారు. ఇప్పుడు నీ ట్రాన్స్ఫార్మర్ బిగించేసినారా? బిగించాయి. కనెక్షన్ వర్క్ చేస్తుందా? ఇచ్చినారు. ఇచ్చిన కనెక్షన్ ఎత్తుకొని పోతాను. సార్ దగ్గరికి పోయి మా పని చేసుకున్నాము. మేము ఎవరికి డబ్బులు వేయలేదు, ఎవరు మమ్మల్ని డబ్బులు అడగలేదు. సంజయ్ నాయక్ తప్ప మిగతా ఎవరు మమ్మల్ని డబ్బులు అడగలేదు. మా పని చేసుకున్నాక కూడా ఇప్పుడు మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. నీకు ట్రాన్స్ఫర్ నడవ, నేను నీకు ఏ పని జరగనేను, ఏమే నువ్వు అనాథరెడ్డిగా చేసుకుంటావు అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తూ మా దగ్గర డిమాండ్ చేస్తున్నాడు. ఇంకా 50,000 అడుగుతున్నాడు. మేము అంగడి దగ్గర పిలిపించుకొని రిక్వెస్ట్ అడుక్కుని చెప్తే కూడా ఒప్పుకోలేదు. మా దగ్గర 50,000 ఇస్తేనే డిమాండ్ చేస్తున్నాడు. ఇదే కాకుండా మా పంచాయతీలు మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ దగ్గర కూడా ఇదే మరి పని చేసినాడు. నా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలని కూడా బెదిరిస్తున్నాడు. ఇంతకు ముందే కూడా ఒకరి పైన మా ఊర్లోనే ఎస్సీ అడ్రస్ పైన డబ్బులు ఎస్సీ కేసు పెట్టి రిజిస్టర్ అయిన తర్వాత మళ్ళీ డబ్బులు తీసుకుని రాజీ చేసుకున్నాడు. అదే విధంగా మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టిస్తానని బెదిరిస్తాను. ఏఈ సార్ కూడా చెప్పినాము, అవన్నీ వదిలేనబ్బా, నేనుండాను, మీకు చేయిస్తాను, మీకు న్యాయం జరిగేట్టు చూస్తానని చెప్పినాడు. ఆయన రాను రోజు రోజుకి ఒక రోజుకి మితిమీరిపోతున్నాడు. నాకు ఎదురు లేదు అని చెప్పి మితిమీరుతున్నాడు. నన్ను కాదని ఎవరు చేయలేరు, నేను జిల్లా స్థాయి లీడరు అటని మాట్లాడుతున్నాను. జిల్లా యూనియన్ లో మెంబరు అట్లని మాట్లాడతాడు. ఏమన్నా కొంచెం గట్టిగా అడిగితే నేను జిల్లా యూనియన్ లో మెంబరు, నన్ను ఎవరు ఏం చేయలేరు అంటున్నాను. అంతేకాకుండా మా సాటి రైతులు కూడా నా పేరు ప్రవీణ్ కుమార్. నేను గంగవరం
గంగారంలో నివసిస్తున్నాను. ఇటీవల దండపల్లిలో నేను ఇల్లు తీసుకున్నాను. దానికి కనెక్షన్ కావాలంటే నేను కరెంట్ అక్కడ ఉన్న సచివాలయంలో జేఎల్ఎంకి అర్జీ ఇచ్చాను. అర్జీ ఇచ్చిన తర్వాత అతని పేరు వచ్చి జేఎల్ఎం సంజీవ్ నాయక్. అతను ఏమంటే ఆయన వ్యవహార తీరు సరిగా లేకపోయింది. నేను 2-3 సార్లు లైన్ ఏమి ఇంకా బిగించలేదనేసి కోరగా ఆ వ్యక్తి మాట తీరు సరిగా లేకపోవడంతో అతను నన్ను కొంచెం అమౌంట్ కూడా డబ్బు రూపంలో కూడా వ్యవహరించడం జరిగింది. ఈ ఇతి మేరకు నేను పై స్థాయి ఉన్న మన లైన్ మ్యాన్ గారిని కోరగా సార్ గారు మాకు దగ్గర ఉండి కలెక్షన్ ఇప్పించారు. ఇది కాకుండా సంజయ్ నాయక్ మా లైన్ మ్యాన్ సార్ గారి పైన ఆరోపణలు చేసి ఈరోజు పేపర్లో కూడా తప్పుడు వాక్యాలు తప్పుడు ప్రచారం చేశాడు. దీన్ని ఖండిస్తున్నాం. దీన్ని రైతులు అందరూ చేరి తీవ్రంగా ఖండిస్తున్నాం. మా దగ్గర ఎటువంటి కరెంట్ సమస్యల్లో ఎవరు కానీ డబ్బులు ఇంతవరకు అడగలేదు. కానీ సంజయ్ నాయక్ మాత్రం మమ్మల్ని చాలా తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. దీన్ని డిఐ గారికి కరెంట్ ఏడీ గారికి డిఐ గారికి ఈ విషయం చేర్చాలనేసి మా మనవి.